ఏనమ్మా ఇస్ ఇట్ ఆడియబుల్? ఎవరో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. 1 person. Yes, sir. రైట్, చూడండి అందరూ మ్యూట్ చేస్తున్నామ్మా. లాస్ట్ క్లాస్ మనము రిగార్డింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ సక్సెస్ అనే కాన్సెప్ట్లో ఏమేమి చూసామయ్యా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ అండ్ అట్ ద సేమ్ టైము యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టము ఇంటర్ఫేసెస్, ఈ రెండు కాన్సెప్ట్స్ చూసాము. ఓకేనా? సో వాట్ ఆర్ ది వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ అంటే ఏం చెప్పాము, ఏమేమి ఉన్నాయి మనకి? ఏమేమి ఉన్నాయంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషను, నెక్స్ట్ వచ్చేసి ఐఓ ఆపరేషను, నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ లేకపోతే ఫైల్ మేనేజ్మెంటు, నెక్స్ట్ కమ్యూనికేషను, నెక్స్ట్ రిసోర్స్ అలొకేషను, అకౌంటింగు, ఎర్రర్ డిటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది వేరియస్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే యూజర్ అండ్ ఇంటర్ఫేసెస్ గురించి చూసాము. ఓకేనా? అదేంటయ్యా అంటే యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేసెస్. ఇందులో మనకు మేజర్గా రెండు ఉన్నాయి. ఓకేనా? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అట్ ద సేమ్ టైము క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. అందులో కూడా మనము వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ది క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, నౌ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ one of the most important topic called as system calls. Okay, so system calls అంటే ఏంటి, వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఓకేనా? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఓకేనా? సో ఒకసారి మీరు ఇక్కడ ఈ ఓఎస్ సర్వీసెస్ యొక్క రిప్రజెంటేషన్ చూసినట్లయితే స్లైడ్ కనిపిస్తుందా? చూడండి, స్లైడ్ కనిపిస్తుందమ్మా. స్లైడ్ కనిపిస్తుంది. రైట్, చూడండి ఇక్కడ మనకి మీ ఓఎస్ సర్వీసెస్ యొక్క రిప్రజెంటేషన్ చూసినట్లయితే ఇక్కడ సిస్టమ్ కాల్స్ ఉంటుంది చూడండి. ఓకేనా? యాక్చువల్లీ సిస్టమ్ కాల్ ప్రొవైడ్ అండ్ ఇంటర్ఫేస్ టు ది సర్వీసెస్ మేడ్ అవైలబుల్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? సో సిస్టమ్ కాల్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ ఫర్ ది యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. అర్థమైందా? సో సిస్టమ్ కాల్ అనేది ఎక్కడ ఉంది చూడండి, మధ్యలో ఉంటుంది మనకి. ఓకేనా? ఈ రిప్రజెంటేషన్లో సో వీ కెన్ సే సిస్టమ్ కాల్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ టు ది సర్వీసెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ యూజర్. ఓకేనా? సో ఇక్కడ జనరల్గా యాజ్ వీ నో దట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ సర్టన్ సర్వీసెస్. ఓకేనా? వీ నో ఆల్ ది సర్వీసెస్. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ about the system call, as already we know that we have two modes of operations are there. What are those two modes? Can you remember that one? In first class itself we have studied about the two modes of operation, that is user mode and kernel mode. ఓకేనా? మీకు గుర్తే ఉంటుంది. ఓకేనా? యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ అని ఉంటాయి. సో మనకేంటయా అంటే దాన్ని మనం మోడ్ బిట్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. మోడ్ బిట్ వాల్యూ కానీ 0 1 అయితే ఒక కెర్నల్ మోడ్, లేకపోతే యూజర్ మోడ్ అంటాం. ఓకేనా? సో జనరల్గా ఇక్కడ ఏంటయా అంటే యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ ఇన్ విచ్ ఏ ప్రోగ్రామ్ కెన్ ఎగ్జిక్యూట్. జనరల్గా మనము ఒక సిస్టంలో ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే ఎన్ని మోడ్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయా అంటే 2 మోడ్స్. ఓకేనా? ఏ మోడు? యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే అంటే ఇఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్, జాగ్రత్తగా క్యాచ్ చేయండి అమ్మ పాయింట్. ఇఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్, అంటే ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లయితే దెన్ దట్ ప్రోగ్రామ్ డస్ నాట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ది మెమరీ, టు ది హార్డ్వేర్ ఆర్ ఎనీ రిసోర్సెస్. అర్థమైన పాయింట్? సో జనరల్గా ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతుంటే, జనరల్గా ప్రోగ్రామ్ అనేది 2 మోడ్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అదే మోడ్స్ యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. అయితే ఏం చెప్తున్నాము, నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది యూజర్ మోడ్. ఇఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ఏ యూజర్ మోడ్, అంటే ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లయితే దెన్ ద ప్రోగ్రామ్ డస్ నాట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ది మెమరీ. ఓకేనా? అంటే ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లయితే ఆ మోడ్లో ఆ ప్రోగ్రామ్ అనేది ఏ రిసోర్సెస్ కూడా యాక్సెస్ చేసుకోలేదు. ఓకేనా? రిసోర్స్ అంటే ఏం చెప్తున్నాను, ద డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ది సిస్టమ్. ఆ రిసోర్స్ అనేది ఏమైనా కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, లేకపోతే సిపియు ఏదైనా కావచ్చు. ఓకేనా? అర్థమైన పాయింట్? ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లయితే, ఓకే, ఆ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు యూజర్ మోడ్లో ఆ ప్రోగ్రామ్ అనేది ఇట్ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ టు ది మెమరీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? But if a program is executing in kernel mode, this is about kernel mode, then that program has direct access to the memory and the hardware and such as resources. అర్థమైందా? సో ఇక్కడ మేజర్గా 2 పాయింట్స్ చెప్పాము. ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లయితే యూజర్ మోడ్లో ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్గా రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోలేదు.
అట్ ద సేమ్ టైం ఇఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ కెర్నల్ మోడ్, అంటే కెర్నల్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మాత్రమే మనము ఆ ప్రోగ్రామ్ అనేది రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఓకేనా, అర్థమైంది? ఈ 2 పాయింట్స్ అర్థమైనాయా? అంటే కెర్నల్ మోడ్, యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అవి ఆ ప్రోగ్రామ్ అనేది ఎటువంటి రిసోర్సెస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేదు. అట్ ద సేమ్ టైం ఒకవేళ కానీ కెర్నల్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లయితే ఓకేనా, అప్పుడు మాత్రమే ఏదైనా సరే రిసోర్సెస్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతుంది. ఓకేనా, సో వీ కెన్ సే దట్ ఇఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ది కెర్నల్ మోడ్ దెన్ ఇట్ ఈస్ ఏ ప్రివిలైజ్డ్ మోడ్. ఇక్కడ కెర్నల్ మోడ్కి ఇంకొక నేమ్ ఏంటా అంటే ప్రివిలైజ్డ్ మోడ్ అంటారు. ఓకేనా, కెర్నల్ మోడ్ ఇంకొక నేమ్ ఏంటి, ప్రివిలైజ్డ్ మోడ్ అంటారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటా అంటే వెన్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ కెర్నల్ మోడ్, అంటే ప్రోగ్రామ్ అనేది కెర్నల్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లయితే ఇఫ్ దట్ ప్రోగ్రామ్ హ్యాపెన్స్ టు క్రాష్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కెర్నల్ మోడ్లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ క్రాష్ అయింది అనుకోండి డ్యూరింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, then the entire system would crash or entire system come to halt. This is the problem with the kernel mode. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మా సిస్టమ్ కాల్స్ అనేది. సో ఇప్పుడు ఏం చెప్పాం మనము, జనరల్గా యూజర్ మోడ్లో మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆ యూజర్ మోడ్లో హార్డ్వేర్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోలేదు. సో ఒకవేళ కెర్నల్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏం చేయొచ్చు, కెర్నల్ మోడ్లో యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటా అంటే when program is executing in kernel mode ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇఫ్ ద ప్రోగ్రామ్ హ్యాపెన్స్ టు క్రాష్, ఒకవేళ ప్రోగ్రామ్ అనేది క్రాష్ అయినట్లయితే అప్పుడు ఏమవుతున్నాయంటే ఎంటైర్ సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతుంది. ఓకేనా, బట్ ఇఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్, ఓకే, ఒకవేళ ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లయితే అండ్ ఇఫ్ ద ప్రోగ్రామ్ హ్యాపెన్స్ టు క్రాష్, ఒకవేళ యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతూ క్రాష్ అయినట్లయితే then entire system does not crash or entire system does not comes to halt if the program is executing in user mode. ఓకేనా, అంటే ఇక ఒకవేళ యూజర్ మోడ్లో కానీ ఎగ్జిక్యూట్ అయ్యి సిస్టమ్ అనేది క్రాష్ అయినట్లయితే ఎంటైర్ సిస్టమ్ అనేది ఇక్కడ క్రాష్ అనేది కాదు. ఎప్పుడు క్రాష్ అవుతుంది, ఒకవేళ ప్రోగ్రామ్ అనేది కెర్నల్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఓకేనా ఆ ప్రోగ్రామ్ అనేది క్రాష్ అయినప్పుడు మాత్రమే మీకు ఎంటైర్ సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతూ క్రాష్ అయితే మాత్రం సిస్టమ్ మీ ఎంటైర్ సిస్టమ్ అనేది క్రాష్ కాదు. ఓకేనా, సో దానివల్ల మనం ఏం చెప్తామయ్యా అంటే యూజర్ మోడ్ ఈజ్ సేఫర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ దాన్ ది కెర్నల్ మోడ్. ఓకేనా, సో అందుకని మనం ఏం చెప్తామయ్యా అంటే యూజర్ మోడ్ అనేది బెటర్ అని చెప్తాం. దేని మీద, కెర్నల్ మోడ్ మీద. ఓకేనా, ఇక్కడ దేర్ ఆర్ 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్, మేజర్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. ఓకేనా, సో బెటర్ మోడ్ ఏంటయ్యా అంటే యూజర్ మోడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, బట్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్ it may need access some of the resources like memory, hardware and so on. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే అంటే ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఓకేనా, కానీ ఆ యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దట్ ప్రోగ్రామ్ నీడ్స్ సమ్ ఆఫ్ ది రిసోర్సెస్. ఓకేనా, యాక్చువల్గా ఆ రిసోర్సెస్ యూజ్ చేసుకునే అవైలబిలిటీ ఏ మోడ్లో ఉంటుందో దానికి కెర్నల్ మోడ్లోనే యూజ్ చేసుకోగలుగుతాం. ఓకేనా, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్, executing in user mode, it may need to access some of the resources like memory or hardware devices. Okay na, it cannot access. Okay na, so when the program needs to access these resources, it make a call to the operating system telling that I need to access some resources, so it make a call. Okay na, when it make a call for an instant, the program is switches from user mode to kernel mode so that it can use those resources. Here this type of moving we can call it as a context switching. ఓకేనా, చూడండమ్మా ఇక్కడ ఏంటంటే రెండు మోడ్స్. ఓకేనా, సింపుల్ చెప్తాను చూడండి, యూజర్ మోడు, కెర్నల్ మోడు. ఓకేనా, సో యూజర్ మోడ్లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోలేదు. కెర్నల్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేసుకోగలదు. ఓకే, ఒకవేళ ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో ఉండి ఏదైనా సరే రిసోర్సెస్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాయా అంటే ఇట్ మేక్ ఏ కాల్ టు ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఏం కాల్ చేస్తున్నాయా అంటే నేను యూజర్ మోడ్లో ఉన్నాను, ఐ నీడ్ టు యూజ్ సమ్ ఆఫ్ ది రిసోర్సెస్. ఓకేనా, సో దానికోసం నేను యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి మూవ్ అవుతున్నాను. ఓకేనా, దాన్నే మనం ఇక్కడ స్విచ్చింగ్ అంటారు. అర్థమైందా, స్విచ్చింగ్. ఎందుకు స్విచ్చింగ్ జరుగుతున్నాయా అంటే ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో ఉంది. సో యూజర్ మోడ్లో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు యూజర్ మోడ్లో రిసోర్స్ని యాక్సెస్ చేసుకోలేదు. ఏ మోడ్లో యాక్సెస్ చేసుకుంటుంది,
కెర్నల్ మోడ్లో మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది రిసోర్సెస్ని. ఓకేనా? సో అది యూజర్ మోడ్లో ఉన్నప్పుడు కంపల్సరీగా రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి? యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి మూవ్ అవ్వాలి. ఓకేనా? సో దానికోసము the program will make a call to the operating system stating that I want to use some of the resources. For that one, I am going to move the user mode to kernel mode. Okay na? So danne manam akkada switching antaru. Okay na? The call which was made by the program in order to access the resources, that call we can call it as a system call. Okay na? When a program switches from user mode to kernel mode, that is known as context switching. ఓకేనా? సో ఇక్కడ స్విచ్చింగ్ అంటున్నాము. స్విచ్చింగ్ అంటే ఏంటంటే దాన్నే మనము కాంటెక్స్ట్ స్విచ్చింగ్. 2 మార్క్స్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ మెన్ బై కాంటెక్స్ట్ స్విచ్చింగ్? కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో రన్ అవుతుందో, యూజర్ మోడ్లో రన్ అవుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఏమైనా సరే హార్డ్వేర్ డివైస్ అవసరమైతే, ఓకేనా, సో యూజర్ మోడ్లో అది యాక్సెస్ చేసుకోలేదు. ఎక్కడ యాక్సెస్ చేసుకుంటుంది? కెర్నల్ మోడ్లోనే యాక్సెస్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు అది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి? యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి మూవ్ అవ్వాలి. ఓకేనా? ఆ స్విచ్చింగ్ ఏమంటున్నామా అంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటున్నాం. ఓకేనా? సో ఆ మూవ్ అయ్యే దానికోసము ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాయంటే ఇట్ మేక్ ఏ కాల్ టు ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇట్ మేక్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్ stating that I want to use this resources. For that one I am going to move from user mode to kernel mode. Okay na? So ఈ కాల్ నే మనం ఏమంటారా అంటే సిస్టమ్ కాల్ అంటారు. ఓకే? సో what is the exact definition of system call? The call that the program makes in order to access those resources or to go into kernel mode, that call is known as system call. Okay na? సో సిస్టమ్ కాల్ అంటే డెఫినేషన్ ఏంటయా అంటే సింపుల్ చెప్పండి ఒక లైన్లో, ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లో రన్ అవుతుందో, యూజర్ మోడ్లో రన్ అవుతున్నప్పుడు ఏవైనా సరే హార్డ్వేర్ డివైజెస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే, ఓకే, యూజర్ మోడ్లో యాక్సెస్ చేసుకోలేదు. సో దానికోసం ఎక్కడికి వెళ్ళాలి? కెర్నల్ మోడ్కి వెళ్ళాలి. సో దానికోసము ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాయా అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి కాల్ చేస్తుంది. ఇట్ మేక్ ఏ కాల్ టు ఆపరేటింగ్ సిస్టమ్ stating that I want to move from user mode to kernel mode. ఆ మూనే ఏమంటున్నారా అంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. సో ఆ కాల్, ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్కి కాల్ చేస్తుందో దాన్నే సిస్టమ్ కాల్ అంటారు. ఓకేనా? సో సింపుల్గా వాట్ ఈస్ మెన్ బై సిస్టమ్ కాల్? System call is nothing but the call which was made by the program in order to move from user mode to kernel mode in order to access some of the resources. Then we can call it as a system call. Okay na? దాన్నే మనము సిస్టమ్ కాల్ అంటారు. ఓకే? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిస్టమ్ కాల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న రిప్రజెంటేషన్ చూడండి, సోర్స్ ఫైల్ అండ్ డెస్టినేషన్ ఫైల్. If you want to copy contents of one file to another file, ఇక్కడ ఏమవుతున్నాయంటే వాట్ ఆర్ ది వేరియస్ ఆపరేషన్స్, మనం ఏమేమి ఆపరేషన్స్ చేయాలంటే ఎక్వైర్ అంటే ఎక్వైర్ ది ఇన్పుట్ ఫైల్ నేమ్ కావచ్చు, లేకపోతే రైట్ ది స్క్రీన్ అంటే మన యొక్క అవుట్పుట్ని రైట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయడం కావచ్చు, లేకపోతే అవుట్పుట్ని ఇన్పుట్ని ఓపెన్ చేయడం కావచ్చు, లేకపోతే ఫైల్ని క్రియేట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా వేరియస్ ఆపరేషన్స్ కమ్స్ అండర్ ఆ సిస్టమ్ కాల్. ఓకేనా? అంటే ఒక సోర్స్ ఫైల్ నుంచి ఇంకొక డెస్టినేషన్ ఫైల్కి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఒక ఫైల్ అనేది కాపీ అయినప్పుడు, సో ఇవన్నీ కూడా వేరియస్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి క్యారీడ్ అవుట్ వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు కాపీ వన్ ఫైల్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఓకేనా? సో దీన్నే మనము సిస్టమ్ కాల్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఓకేనా? సో జనరల్లీ we have 5 types of system calls. Okay na? So first one ఏంటయా అంటే ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్. సెకండ్ వన్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్ ఆర్ ఫైల్ మ్యానిపులేషన్ సిస్టమ్ కాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి డివైస్ మేనేజ్మెంట్ ఆర్ డివైస్ మ్యానిపులేషన్ సిస్టమ్ కాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. ఆల్ దీస్ ఆర్ ది 5 types of system calls. Okay? So what are the question ఏంటయా అంటే డిఫైన్ సిస్టమ్ కాల్ and explain what are the different types of system calls. Okay na? This చాలా చాలా important question. Okay? So first one వచ్చేసి process control. See what is meant by process control. Okay na? Generally ఇక్కడ the process control is nothing but the system calls that are used for controlling the processes. Okay na? As we know that various processes running in a system and all these
ప్రాసెసెస్ నీడ్ టు బి కంట్రోల్. అంటే సిస్టంలో చాలా ప్రాసెస్లు అనేవి రన్ అవుతున్నాయి, ఓకేనా. సో కంపల్సరీగా ఆ ప్రాసెస్ అనేది అన్నీ కూడా కంట్రోల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, when a process is running, it has to run and it has to terminate or halt, either normally or abnormally, ఓకేనా. అంటే ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతుంది అంటే కంపల్సరీగా రన్నింగ్ అయిన తర్వాత ఏమవ్వాలి, అది కంపల్సరీగా టెర్మినేట్ అవ్వాలి. ఆ టెర్మినేషన్ అనేది నార్మల్గా కావచ్చు, లేకపోతే అబ్నార్మల్, అంటే మనమే క్లోజ్ చేసి లేకపోతే ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోవచ్చు. నార్మల్లీ మీన్స్ ద ప్రాసెస్ షుడ్ కమ్ టు హాల్ట్ వెన్ ఇట్ కంప్లీట్స్ ఎగ్జిక్యూషన్. నార్మల్ అంటే ఏంటి, అన్ని కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంప్లీట్ అవ్వడం. లేకపోతే అట్లా కాకుండా అబ్నార్మల్ అంటే ఏంటి, ఉన్నట్టుండి సడన్ గా టెర్మినేట్ అవ్వడం, ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చూడండి, ఎండ్ అని, అబార్డ్ అని, ఓకేనా. ఇక్కడ ఎండ్ అంటే ఎండ్ ది ప్రాసెస్ ఇన్ ది నార్మల్ వే వెన్ ఇట్స్ కంప్లీట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, ఓకేనా. ఎప్పుడైతే ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందో అప్పుడు ఎండ్ అవ్వడం. అబౌట్ అంటే ఏంటంటే హోల్ ద ప్రాసెస్ వెన్ ఇట్ ఎన్కౌంటర్ ఎర్రర్, ఓకేనా. అంటే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అనేది హోల్డ్లో ఉంటుంది, ఓకేనా. అలానే లోడ్ అంటే ఏంటంటే టు లోడ్ ది ప్రాసెస్ ఇంటూ సిస్టమ్. అలానే ఎగ్జిక్యూట్ అంటే టు ఎగ్జిక్యూట్ ది ప్రాసెస్, ఓకేనా. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ప్రాసెస్ ఆర్ టెర్మినేట్ ప్రాసెస్, ఓకేనా. అంటే ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయడము, నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ని టెర్మినేట్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఫర్ టైం అంటారు, ఓకేనా. సమ్ ఆఫ్ ది ప్రాసెసెస్ నీడ్ టు వెయిట్ ఫర్ ది టైం టు బిగిన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, ఓకేనా. అంటే ప్రాసెస్ అనేది సిస్టమ్ రాగానే ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ ఉండదు కదా, ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ ఆఫ్ ది టైం, ఓకేనా. అలానే అలొకేట్ అండ్ ఫ్రీ మెమరీ, అలొకేషన్ అండ్ డీఅలొకేషన్, ఓకేనా. సో అలొకేషన్ అంటే ఏంటి, అలొకేషన్ ఆఫ్ మెమరీ ఫర్ ఏ ప్రాసెస్, అట్ ద సేమ్ టైం డీఅలొకేషన్ ఆఫ్ డిలీషన్ ఆఫ్ మెమరీ ఫర్ ఏ ప్రాసెస్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్, ఓకేనా. సో దిస్ ఇస్ ది సిస్టమ్ కాల్ ఆఫ్ ప్రాసెస్ కంట్రోల్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్ లేకపోతే ఫైల్ మ్యానిపులేషన్, ఓకే. there are the system calls used for file manipulation or managing your files. So we are going to use some of the system calls for manipulating or managing our files, okay na. This category contains system calls to create or manage or read or write files. Some of the system calls examples వచ్చేసి ఇక్కడ ఇచ్చిన చూడండి, ఓకేనా. క్రియేట్ అండ్ డిలీట్ ఫైల్, ఓకేనా. బిఫోర్ ది ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీడ్ ఆర్ రైట్ we must able to create the file, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ క్రియేషన్ డిలీట్ అంటే మీకు తెలిసే ఉంది, ఓకేనా. ఫస్ట్ మనము రీడ్ చేయాలి, రైట్ చేయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి, we should create the file. ది సిస్టమ్ కాల్ యూజువల్లీ టేకెన్ ది నేమ్ ఆఫ్ ది ఫైల్ యాజ్ పారామీటర్, ఓకేనా. క్రియేట్ చేసుకుంటాం మనం దాన్ని యూజ్ చేసుకొని దాని తర్వాత మాత్రం మనము డిలీట్ చేసుకోగలం, ఓకేనా. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ ది ఫైల్, నెక్స్ట్ క్లోజ్ ది ఫైల్, అట్ ద సేమ్ టైము రీడు, రైట్ ది ఫైల్, నెక్స్ట్ వచ్చేసి గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్. ఇవన్నీ కూడా various operations comes under file management, okay na. So next one వచ్చేసి device management, okay. This is also one of the important system calls, okay. What is meant by device management, okay na. So the group of system calls used for managing or manipulating our devices, okay na. Devices means input or output or some other devices, okay na, ఏదైనా కావచ్చు, okay na. A computer system comprises several devices like, okay na, main memory or disk drives etc. whatever it may be, okay na. జనరల్గా మనం కంప్యూటర్ చూసుకున్నట్లయితే మనకి చాలా డివైజెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఓకేనా. వాటిని మనము డివైజెస్ అంటారు, ఓకేనా. అంటే ఏం లేదు, మన కంప్యూటర్లో కనెక్ట్ అయినటువంటి డివైజెస్ అన్ని కూడా మ్యానిపులేట్ చేసేదానికి మనకి సిస్టమ్ కాల్ అనేది కావాలని చెప్తున్నాడు, ఓకేనా. దీస్ ఆర్ కాల్డ్ రిసోర్సెస్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ రిసోర్స్ అన్ని కూడా ఎవరు కంట్రోల్ చేస్తారా అంటే ఆపరేటింగ్ సిస్టమే. ఆల్రెడీ మనం దీన్ని చదివే ఉన్నాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఒకసారి మీరు, ఫస్ట్ వన్ ఏంటయా అంటే ప్రాసెస్ కంట్రోల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సర్వీసెస్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్వీసెస్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. ఇక్కడ కొత్తగా మనం నేర్చుకునేది ఏం లేదు, ఓకేనా. ఫైల్ మేనేజ్మెంట్లో మనం ఏం చేస్తాము, వేరియస్ ఫైల్ ఆపరేషన్స్. డివైస్ మేనేజ్మెంట్ ఏం చేస్తాము, డివైస్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ ఏం లేదు, కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు. ఆల్రెడీ సర్వీసెస్లో మనము ఈ సిస్టమ్ కాల్ పాయింట్ ఆఫ్ టెక్నాలజీ చెప్పుకుంటున్నాం, ఓకేనా. జనరల్గా ఇక్కడ ఏ ప్రాసెస్ దట్ నీడ్స్ resources should use the system call to access these resources from the OS, ఓకేనా. ఒక ప్రాసెస్ అనేది రిసోర్సెస్ కావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రాసెస్ అనేది సిస్టమ్ కాల్ని కాల్ చేయాలి, ఓకేనా. ఇక్కడ ఫ్యూ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్ అని చెప్పేసి చూడండి, రిక్వెస్ట్ ఫర్ డివైస్,
and release for device. Okay na, request device from OS and release device. Okay na, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి రీడ్ ఫ్రమ్ డివైస్ అండ్ రైట్ టు డివైస్. ఓకేనా, ఒక డివైస్ కి రీడ్ చేయాలన్నా దానిలో నుంచి రైట్ చేసుకోవాలన్నా, తర్వాత అట్ ద సేమ్ టైమ్ అటాచ్ డివైస్ లాజికల్లీ ఆర్ డిటాచ్. ఓకే, అటాచ్ అంటే ఏంటి? కనెక్టింగ్ ది డివైస్ ఆర్ డిలీటింగ్ ది డివైస్. ఓకేనా, దీస్ ఆర్ ది వేరియస్ ఆపరేషన్స్ ఆఫ్ డివైస్ మేనేజ్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి information maintenance. This is also one of the important system call type. Okay na, this category contains system calls used to manage system information like system date or time or number of current users or OS version. Among at the same time, what are the various types of users available in the system and what amount of free memory available. All these related information will be maintained by the system call called information maintenance. Okay, information maintenance అంటే డేటు సిస్టమ్ యొక్క డేట్ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే టైం కావచ్చు, ఎంతమంది యూజర్స్ వాడారు, లేకపోతే ఓఎస్ వర్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఏ సిస్టమ్ కాల్ చూసుకుంటున్నాయా అంటే ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. ఓకేనా, ఇక్కడ సమ్ ఆఫ్ దో సిస్టమ్ కాల్స్ ఆర్, ఫస్ట్ వన్ వచ్చేసి గెట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో గెట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే డేట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే గెట్ టైమ్ ఆర్ డేట్. ఓకేనా, టైము డేట్ రెండు కలిసి వస్తాయి కదా, ఒకే విధంగా ఉంటాయి కదా. సో గెట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ కరెంట్ డేట్ ఆర్ టైమ్ ఆర్ సెట్ కరెంట్ డేట్ ఆర్ టైమ్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, గెట్ డివైస్ అట్రిబ్యూట్ లేకపోతే ప్రాసెస్ అట్రిబ్యూట్ అండ్ సెట్ ప్రాసెస్ అట్రిబ్యూట్. ఓకేనా, సో అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వేరియస్, ఈ రెండు రాశాను ఇక్కడ, ఈ రెండు కూడా దీస్ టూ ఆర్ ది సిస్టమ్ కాల్స్ యూజ్డ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అంతే ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్. ఓకేనా, సో వాట్ ఈస్ మెన్ బై కమ్యూనికేషన్? ఆల్రెడీ ఇది కూడా చెప్పుకున్నాము. కమ్యూనికేషన్ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది డిఫరెంట్ ప్రాసెసెస్. ఓకేనా, దీస్ ఆర్ ది సిస్టమ్ కాల్స్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ different processes or different devices. As we know that a process needs to communicate with each other. Okay na, already మనం చెప్పుకున్నాం కదా, when a process is executing it may need to access another process, so they may need to communicate with each other or they may be know the status of each other. ఓకే నా, జనరల్గా రెండు ప్రాసెస్ అనేవి రన్ అవుతున్నాయి అంటే ఆ రెండు ప్రాసెస్ కూడా కమ్యూనికేట్ అవ్వాలి. ఎందుకు? ఆ రెండు ప్రాసెస్ కూడా ఏ స్టేటస్ ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే ఒక ప్రాసెస్ అనేది ఇంకొక ప్రాసెస్కి డేటా పంపించాలి. ఓకేనా, అది యాక్టివ్ ఉందా లేదా తెలుసుకోవాలి కదా. ఓకేనా, సో దానికోసం మనం ఏమంటున్నామా అంటే they may need to communicate with each other or they may know the status of each other. ఓకేనా, సో జనరల్గా మనము ఇక్కడ కమ్యూనికేషన్ కెన్ బి పెర్ఫార్మ్ ఇన్ టూ వేస్. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి మెసేజ్ పాసింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి షేర్డ్ మెమరీ. ఓకేనా, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా వాట్ ఈస్ మెన్ బై మెసేజ్ పాసింగ్ అండ్ వాట్ ఈస్ మెన్ బై షేర్డ్ మెమరీ. ఓకేనా, షేర్డ్ మెమరీ అంటే మనకి ఇన్ బిట్వీన్ ఒక కామన్ మెమరీ ఉంటుంది, వేరే మెసేజ్ పాసింగ్ అంటే మనం డైరెక్ట్గా పంపిస్తాము. సో ఫర్ కమ్యూనికేషన్ పర్పస్కి వీఆర్ గోయింగ్ టు యూజ్ సమ్ ఆఫ్ ది సిస్టమ్ కాల్స్ కాల్డ్ యాజ్ క్రియేట్ కనెక్షన్ అండ్ డిలీట్ కనెక్షన్. ఓకేనా, అంటే రెండు డివైసెస్ మధ్య క్రియేట్ కనెక్షన్ అండ్ డిలీట్ కనెక్షన్. అట్ ద సేమ్ టైమ్ సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది పర్టికులర్ డివైస్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి సెండ్ స్టేటస్, సెండ్ మెసేజ్ ఆర్ రిసీవ్ మెసేజ్. ఓకేనా, సో ఆల్ దీస్ ఆర్ ది వేరియస్ ఆపరేషన్స్ కమ్స్ అండర్ కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్. ఓకేనా, సో ఇవన్నీ కూడా సిస్టమ్ కాల్ యొక్క టైప్స్. ఓకేనా, సో వాట్ ఈస్ ది సిస్టమ్ కాల్? ఓకే, సో వాట్ ఈస్ ది సిస్టమ్ కాల్ అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ కంట్రోల్. ఇక్కడ ప్రాసెస్ కంట్రోల్ అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్ అంటే ప్రాసెస్ సంబంధించిన ఆపరేషన్స్, ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఫైల్కి సంబంధించిన ఆపరేషన్స్, డివైస్ మేనేజ్మెంట్ అంటే డివైజెస్ అంటే ఐఓ డివైజెస్ సంబంధించినటువంటి ఆపరేషన్స్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి కొన్ని సిస్టమ్ కాల్స్ కావాలి. అట్లా ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని సిస్టమ్ కాల్స్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ప్రాసెస్. ఓకేనా, సో ఈ రెండు ఇవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఓకేనా, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. ఓకే, వాట్ ఈస్ ఏ సిస్టమ్ ప్రోగ్రామ్? ఓకేనా, ఒక్కసారి చూడండి, మీరు ఎలక్ట్రికల్గా చూసినట్లయితే ఇక్కడ జనరల్గా మనకి కంప్యూటర్ హార్డ్వేర్ ఉంది కింద. సో కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనకి రిసోర్సెస్, అది సిపియూ కావచ్చు లేకపోతే ఐఓ డివైస్ కావచ్చు. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా అప్లికేషన్ ప్రోగ్రామ్స్, కంపైలరు, అసెంబ్లర్, టెక్స్ట్ ఎడిటర్, ఇవన్నీ కూడా అప్లికేషన్ ప్రోగ్రామర్స్. ఎవరు యూజ్ చేస్తారా అంటే యూజర్స్. సో యూజర్స్ అనేవాళ్ళు అప్లికేషన్, ఇది బేసిక్ డయాగ్రామే. సో యూజర్స్ అనేవాళ్ళు ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తారు.
సో ఇక్కడ మనకి చూడండి వైట్లో ఉంది ఇక్కడ సిస్టమ్ ప్రోగ్రామ్. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది సిస్టమ్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ది సిస్టమ్ ప్రోగ్రామ్? ఓకేనా. An important aspect of a modern system is the collection of system programs. Okay, this is one of the important aspect of the operating system. మనము సిస్టమ్ ప్రోగ్రామ్స్ ని సిస్టమ్ యుటిలిటీస్ అని కూడా అంటారు. ఓకే, సిస్టమ్ ప్రోగ్రామ్స్ ని సిస్టమ్ యుటిలిటీస్. సో వాట్ ఈస్ ది అనదర్ నేమ్ ఫర్ సిస్టమ్ ప్రోగ్రామ్? సిస్టమ్ యుటిలిటీస్. ఓకేనా. సో జనరల్లీ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఆర్ ది ప్రోగ్రామ్ that provide suitable environment for program development and execution. ఓకేనా. అంటే it provide an environment for the program development and execution. ఓకే, అంటే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి బేస్ ఏంటా అంటే ఈ సిస్టమ్ ప్రోగ్రామ్స్. అర్థమైందా? టు అండర్స్టాండ్ వేర్ ది సిస్టమ్ ప్రోగ్రామ్స్ రిసైడ్. ఓకేనా. ఈ రిప్రజెంటేషన్ మీకు ఇచ్చింది చూడండి. At the lowest level we have computer hardware which comprises of resources. ఓకేనా. చూడండి, రిసోర్స్ అంటే CPU, IO device. On the top of that we have operating system. ఓకే, దీనిపైన ఏముంది మనకి? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఓకేనా. ఆన్ ది టాప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ వీ హ్యావ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆన్ ది టాప్ ఆఫ్ ది సిస్టమ్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఇవి. ఓకేనా. కంపైలర్ కావచ్చు, లేకపోతే అసెంబ్లర్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ ఎడిటర్ కావచ్చు. ఓకే, దెన్ వీ హ్యావ్ users who are interacting with the system. Okay, users అంటే ఇక్కడ పైన ఉండేవాళ్ళు who are interacting with the system. ఓకేనా. ఇక్కడ some of these programs అంటే సిస్టమ్ ప్రోగ్రామ్స్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్ కాల్స్. ఓకే, ఇది కూడా ఏంటా అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ యాజ్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్స్ అండ్ సిస్టమ్ కాల్స్. జనరల్గా మనకి డిఫరెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఆర్ యూజ్డ్ టు అచీవ్ డిఫరెంట్ టాస్క్. ఓకేనా. ఇక్కడ మనకి సిస్టమ్ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. ఇన్ ఆర్డర్ టు డిఫరెన్షియేట్ ది సిస్టమ్ ప్రోగ్రామ్ we have different system programs are used to achieve different tasks and thus they have been categorized into several categories. ఓకేనా. అంటే మనకి డిఫరెంట్ టాస్క్స్ పెర్ఫామ్ చేసేదానికి డిఫరెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో వాటిని మనము టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఓకేనా. అక్కడ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఎలాగో టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. ఓకేనా. సో ఆ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఏంటా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్. ఓకేనా. సో సిస్టమ్ ప్రోగ్రామ్స్ని మనము ఏమంటారు? సిస్టమ్ యుటిలిటీస్ అన్నాం కదా. సో సిస్టమ్ ప్రోగ్రామ్స్ని మనము సిస్టమ్ యుటిలిటీస్ అంటాము. వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్? ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేటస్ మేనేజ్మెంట్, స్టేటస్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఫైల్ మోడిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోగ్రామ్ లోడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. All these are the different types of system programs. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్. ఓకేనా. ద సిస్టమ్ ప్రోగ్రామ్స్ దట్ హెల్ప్స్ మేనేజింగ్ అవర్ ఫైల్స్ దే ఫాల్ అండర్ దిస్ కేటగిరీ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. ఓకేనా. అంటే ఏం లేదు, క్రియేషన్ ఆఫ్ ఏ ఫైలు, డిలీషన్ ఆఫ్ ఏ ఫైలు, కాపీ ఆఫ్ ఏ ఫైలు, రీనేము ఆర్ ప్రింట్ ఆర్ డూప్లికేటు. ఓకేనా. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది వేరియస్ ఆపరేషన్స్ కమ్స్ అండర్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అంతే. ఓకేనా. చూడండి, మీరు ఇవన్నీ కూడా సిమిలర్గానే వస్తాయి. ఓకేనా. సర్వీసెస్ కాడి నుంచి సిస్టమ్ కాల్స్ వస్తాం. సిస్టమ్ కాల్స్ ఏవైతే చెప్పుకున్నామో అవే ఇక్కడ కూడా కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేటస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో స్టేటస్ ఇన్ఫర్మేషన్ అంటే దీస్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ డే టు టైం. ఇదే మనం ఆల్రెడీ సిస్టమ్ కాల్స్ చూసాము. ఓకేనా. సో సిస్టమ్ కాల్స్లో మనకి ఏ సిస్టమ్ కాల్ దానికి యూస్ చేస్తున్నాయంటే ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అనేది ఒక టైప్. అక్కడ ఏదైతే చెప్తున్నామో ఇక్కడ కూడా స్టేటస్ ఉంటుంది. అక్కడ సిస్టమ్ కాల్లో ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అన్నాము, ఇక్కడ ఏమన్నామా అంటే స్టేటస్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఓకేనా. సో దీస్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ డేట్, టైమ్, అమౌంట్ ఆఫ్ అవైలబుల్ మెమరీ ఆర్ డిస్క్ స్పేస్ ఆర్ నంబర్ ఆఫ్ యూజర్స్. ఓకేనా. ద ఇన్ఫర్మేషన్ దస్ అప్టైన్ ఈజ్ ఫార్మేటెడ్ అండ్ డిస్ప్లేడ్ ఆన్ ది అవుట్పుట్ డివైస్. ఓకేనా. ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఎందుకయ్యా అంటే దీస్ జస్ట్ లైక్ యాజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సిస్టమ్. ఓకేనా. The system programs that are dealing with information about the system, they comes under this category. ఓకేనా. ఏవైతే సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మనము తీసుకుంటామో, కన్సిడర్ చేసుకుంటామో అవన్నీ కూడా దేని కిందకి వస్తాయా అంటే
స్టేటస్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైల్ మోడిఫికేషన్. ఓకేనా. ఫైల్ మోడిఫికేషన్ అంటే దీస్ ప్రోగ్రామ్స్ లెట్స్ ది యూజర్ టు మోడిఫై ది ఫైల్ file content are present on the disk or tape. Okay, na it is just like as a file management. There is no difference between file management and file modification. Okay, na so file management and file modification రెండు కూడా ఒకటే. ఓకే, ఎందుకంటే ఫైల్ మేనేజ్మెంట్ లో మనం ఏం చేస్తాము, ఫైల్ ఆపరేషన్స్ అంటే క్రియేషన్ ఆఫ్ ఏ ఫైలు, డిలీషన్ ఆఫ్ ఏ ఫైలు, లేకపోతే కాపీ అనొచ్చు, లేకపోతే రీనేమ్ అనొచ్చు. ఇక్కడ ఫైల్ మోడిఫికేషన్, వాట్ ఇస్ మెant బై మోడిఫికేషన్? మోడిఫికేషన్ నథింగ్ బట్ సమ్ డిలీషన్ కావచ్చు, లేకపోతే ఎడిటింగ్ కావచ్చు. ఓకేనా, ఈ రెండు కూడా సేమ్. యూ కెన్ రైట్ ది ఫైల్ మోడిఫికేషన్ యాజ్ ఫైల్ మేనేజ్మెంట్. ఓకేనా, నో నీడ్ టు రైట్ దిస్ వన్ సపరేట్. ఓకేనా, ఫైల్ మోడిఫికేషన్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్. ఓకేనా, దేర్ ఆర్ the system programs that provide you with programming language support. Okay, na generally we know there are different programming languages like C also, like C++, Java, Visual Basic, and so on. Our system may have compiled and run programs that are written in this kind of different languages. Okay, na so our system must have support for this programming language, otherwise it will not able to compile or run all kind of programs. Okay, na సో జనరల్గా ఇక్కడ మనము ఆ ప్రోగ్రామ్స్ అనేవి కంపైల్ చేయాలి, రన్ చేయాలి అంటే కంపల్సరీగా మనం ఏదో ఒక లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తాము. దాన్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ అంటాము. ఇన్ ఆర్డర్ టు గివ్ యూ సపోర్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, దేర్ ఆర్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ దట్ హెల్ప్స్ ఇన్ ప్రొవైడింగ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్. ఓకేనా, సో ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ అంటే ఏంటంటే అంటే జనరల్గా మనకి సి ప్రోగ్రామ్ రాస్తాము. ఓకేనా, అలానే జావా ప్రోగ్రామ్ రాస్తాము, అలానే ఇంకొక లాంగ్వేజ్ విజువల్ బేసిక్లో ప్రోగ్రామ్ రాస్తాము. సింపుల్గా మనం ప్రోగ్రామ్ రాస్తాము, అదేం చేస్తాం, కంపైల్ చేస్తాం, రన్ చేస్తున్నాము. ఓకే, మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, అలా అవుట్పుట్ రావాలి, కంపైల్ చేసి అవుట్పుట్ రావాలి అంటే ఏంటి, మనకి సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి కావాలి. ఓకేనా, సో మన సిస్టంలో ఆల్రెడీ ఇన్బిల్ట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఆ ప్రోగ్రామ్స్ అనేది కంపైల్ చేయగలుగుతున్నాము, అట్ ద సేమ్ టైం రన్ చేయగలుగుతున్నాము. ఓకేనా, సో ఒక ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేయాలి, ఎగ్జిక్యూట్ కావాలి అంటే దీన్ని సిస్టమ్ ప్రోగ్రామ్స్, ఆ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండబట్టే మనకి ఆ ప్రోగ్రామ్ని మనము రన్ చేయగలుగుతున్నాము. దాన్నే మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ లోడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, వన్స్ ది ప్రోగ్రామ్ ఈజ్ అసెంబుల్డ్ ఆర్ కంపైల్డ్, ఇట్ మస్ట్ బి లోడెడ్ ఇన్ టు మెమరీ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, అంటే ఒకసారి ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిన తర్వాత ఇట్ మస్ట్ బి లోడెడ్ ఇన్ టు మెమరీ, ఎందుకు, టు బి ఎగ్జిక్యూట్ అయ్యేదానికోసం. ఓకేనా, దీస్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ హెల్ప్స్ ఇన్ లోడింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాసెస్. ఓకేనా, సో అంటే ఈ యొక్క సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయా అంటే మెయిన్గా మన యొక్క ప్రోగ్రామ్ని మెమరీ నుంచి లోడ్ చేసి ఎగ్జిక్యూట్ అయ్యేదానికోసము హెల్ప్ చేస్తాయి. ఓకేనా, ఏ సిస్టమ్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామింగ్ లోడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. ఓకే, సో వాట్ ఈస్ మెant బై కమ్యూనికేషన్? దీస్ ఆర్ ది సిస్టమ్ ప్రోగ్రామ్స్ దట్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేషన్. ఓకే, దీస్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ allows the process, user and different computer systems to communicate with each other via virtual connection. ఓకేనా, సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ప్రాసెస్. అంటే ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ అవ్వాలి అంటే దానికి కూడా మనకి ఏం కావాలి అంటే సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి కావాలి అని చెప్తున్నాం. ఓకేనా, సో దీస్ ఆర్ ది వేరియస్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. ఓకే, వాట్ ఈస్ ద సిస్టమ్ ప్రోగ్రామ్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్. So what is meant by operating system debugging? This is one of the small topic in this chapter. Okay, see generally debugging ante enta ante the process of resolving bugs or errors in an operating system is referred as debugging. Okay, the process of resolving bugs or errors in operating system is referred as debugging. Okay na, సో మేజర్గా ఇందులో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టూ మెథడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్ అనాలసిస్, సెకండ్ వన్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్ అనాలసిస్, సెకండ్ వన్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్. ఓకేనా, సో ఇక్కడ ఏం లేదు, మీరు ఒక విండోస్ సిస్టమ్ అని తీసుకున్నట్లయితే జనరల్గా విండోస్ టాస్క్ మేనేజర్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి మీకు కింద రైట్ క్లిక్ ఇచ్చేసి టాస్క్ మేనేజర్ వస్తుంది కదా, అది కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో అప్లికేషన్స్,
ప్రాసెస్, పెర్ఫార్మెన్స్, నెట్వర్కింగ్ అనేది చూపిస్తుంది. ఓకేనా, మీకు ఇక్కడ మేబీ కనిపించకపోవచ్చు. ఓకేనా, అంటే మీ సిస్టంలో ఉన్నటువంటి ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాసెస్ ఉన్నాయి, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మనము ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టము ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా అప్డేట్ చేస్తూ ఉంటుందని చెప్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్ అనాలిసిస్. ఇన్ an operating system, a log file is created instantly. A log file is created instantly when a process fails. సో జనరల్గా ఒక ప్రాసెస్ అనేది ఫెయిల్ అయినప్పుడు మనకి ఈ ఫెయిల్యూర్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీ దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఒక లాగ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నాము. ఓకేనా, దిస్ లాగ్ ఫైల్ క్యారీస్ all the related information regarding the failure which will be used by debuggers to resolve the problem. ఓకేనా, అంటే ఈ లాగ్ ఫైల్లో ఏముంటుందా అంటే అసలు ఫెయిల్యూర్స్కి ఏం కారణాలు ఉన్నాయి. ఓకేనా, సో ఆ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. దాన్ని ఎవరు సాల్వ్ చేస్తారా అంటే డీబగ్గర్స్ అనేవాళ్ళు సాల్వ్ చేస్తారు. ఓకేనా, దాన్నే మనము ఫెయిల్యూర్ అనాలిసిస్ అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్. ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్. సో పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యాప్చరింగ్ ది ఇష్యూస్ రెస్పాన్సిబుల్ ఫర్ degrading the performance of operating system and resolving them is referred as performance tuning. ఓకేనా, సో ఇక్కడ ఏంటయ్యా అంటే వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ది ఇష్యూస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిగ్రేడింగ్ ది పెర్ఫార్మెన్స్. ఓకేనా, ఎప్పుడైతే ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అనేది ఏమవుతున్నాయా అంటే డిగ్రేడ్ అయిపోతుంది. ఓకేనా, సో అంటే ప్రతి ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫెయిల్యూర్ అనాలిసిస్ ఏం చెప్తున్నామా అంటే ఒక ప్రాసెస్ అనేది ఫెయిల్ అయినప్పుడు లాగ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో దాన్ని ఎవరు రెక్టిఫై చేస్తారు, డీబగ్గర్స్ అనేవాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి మో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అనేది కూడా మనకి తగ్గిపోతుంది. దాన్ని మనము క్యాప్చరింగ్ ది ఇష్యూస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిగ్రేడింగ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ రిజాల్వింగ్ దెమ్. ఓకేనా, సో దాన్ని డిగ్రేడ్ కాకుండా మనం రిజాల్వ్ చేయడాన్నే పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్. ఓకేనా, అంటే తొందరగా మనం దాన్ని రికార్డ్ చేయడాన్ని మనము పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటారు. ఓకేనా, దీన్నే మనము పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్లో మెయిన్గా మనము ఫెయిల్యూర్ అనాలిసిస్ అండ్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనే రెండు కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఓకేనా, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ బూట్. సో వాట్ ఈస్ మెant బై సిస్టమ్ బూట్? జనరల్లీ యాజ్ యూ నో దట్ బూటింగ్ ఇస్ ది ప్రాసెస్. బూటింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా జనరల్గా మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ చేయగానే జనరల్గా ఓఎస్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటున్నాయా అంటే సెకండరీలో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఆపరేటింగ్ సిస్టమ్ని ఆన్ చేస్తామో సిస్టమ్ని ఆన్ చేస్తామో అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఆటోమేటికల్గా సెకండరీ నుంచి ఎక్కడికి వస్తుంది, ప్రైమరీలోకి వస్తుంది. దాన్నే మనము సిస్టమ్ బూట్ అంటాము. ఓకేనా, బూటింగ్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ బూట్. ఓకేనా, సో లోడింగ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ సెకండరీ టు ప్రైమరీ, సింపుల్గా చెప్పుకోవాలంటే అది. ఓకే, సో బూటింగ్ ఇస్ ది ప్రాసెస్ that brings the copy of operating system into system memory and execute it. Okay, boot process goes through a bootstrap sequence and initialize the system from inactive state. Okay na, సో అంటే ఎప్పుడైతే మనకి సెకండరీ నుంచి ప్రైమరీకి వస్తుందో అప్పుడే మనము యాక్టివ్ స్టేట్లో ఉన్నట్టు, మన సిస్టమ్ అనేది యాక్టివ్ స్టేట్లో ఉన్నట్టు. ఓకేనా, సో ఓఎస్ ఉంది, ఓఎస్ ఎక్కడ ఉంది, సెకండరీలో ఉంది. ఓకేనా, సిస్టమ్ ఆఫ్ చేస్తూ ఉన్నాము. సో దట్ ఈస్ నాట్ ఇన్ యాక్టివ్ స్టేట్. ఎప్పుడైతే సెకండరీ నుంచి ప్రైమరీకి వస్తుందో అప్పుడు మనము మన ఓఎస్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. ఓకేనా, ఇన్ సర్టన్ సిస్టమ్ దిస్ ప్రాసెస్ క్యారీ ఏ బూట్ స్ట్రాప్ లోడర్ విచ్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ ది కెర్నల్. దాన్నే మనము బూట్ స్ట్రాప్ లోడర్ అని కూడా అంటారు. ఓకే, apart from the booting the operating system, the bootstrap loader can also perform a certain diagnostic with which the current state of the system can be identified. ఓకేనా, సో ఇక్కడ బూటింగ్తో పాటు ఏంటంటే ఎప్పుడైతే బూట్ అనేది అవుతుందో బూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అయినప్పుడు సో మన సిస్టంలో ఉన్నటువంటి అన్ని అప్డేట్స్ కూడా అన్ని ఫైల్స్ కావచ్చు, లేకపోతే ప్రతి ఎవ్రీథింగ్ కూడా ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుందో అప్పుడే అన్నీ కూడా యాక్టివ్లోకి వస్తాయని చెప్తున్నారు. ఓకేనా, సో జనరల్గా ఏంటంటే ఇక్కడ the disk space reserved for boot information is known as a system disk. ఇక్కడ ఒక చిన్న 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, వాట్ ఈస్ మెant బై సిస్టమ్ డిస్క్ అంటారు. ఓకే, సో సిస్టమ్ డిస్క్ అంటే ఏంటంటే
The disk space reserved for boot information is known as system disk or boot disk. ఓకేనా, సో దీన్నే మనము సిస్టమ్ బూట్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ సిస్టమ్ బూట్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సీ దిస్ వన్, ఓకే చూడండి ఒక్కసారి. సో ఈరోజు సిస్టమ్ కాల్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. సో ఇప్పటి వరకు ఇందులో సెకండ్ చాప్టర్లో, ఫస్ట్ యూనిట్ సెకండ్ చాప్టర్లో ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్, యూజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేసు, సిస్టమ్ కాల్. ఓకే, అట్ ద సేమ్ టైం టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్, అట్ ద సేమ్ టైము సిస్టమ్ ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి సిస్టమ్. ఓకేనా, నెక్స్ట్ వన్ మోర్ టాపిక్ దట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్. ఓకే, జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్కి వెళ్ళాలంటే మనకి earlier sections, as we have discussed about the operating system structure. In that one, we have discussed about multi-programming and multitasking operating system. మీకు అక్కడ కూడా చెప్పాను. ఓకేనా, మళ్ళీ మనము ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ చదువుకుంటాము. సో అప్పుడు మనకి క్లియర్గా ఇంకా వేరే స్ట్రక్చర్స్ వస్తాయని చెప్పేసి. Those are two types of operating systems. But in this section, we are going to discuss about the actual structures of operating system. Okay, now, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే మనకంటే ఒకటేనే కాదు, ఒక డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే వాటి యొక్క స్ట్రక్చర్స్ని మనకున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నింటిని కూడా మనము ఎన్ని విధాలుగా రెప్రజెంట్ చేయొచ్చు. దాన్ని మనము వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ అంటారు. ఓకేనా, as we know that operating system is a large and complex system and it has to be engineered carefully so that it will function properly. ఓకేనా, సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, పర్ఫెక్ట్గా డిజైన్ చేసినప్పుడు మాత్రమే మనము ఏవైనా సరే ఫంక్షనాలిటీస్ అనేవి పర్ఫెక్ట్గా చూసుకోగలం. ఓకేనా, దేర్ ఆర్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ దట్ హ్యావ్ బీన్ ఫాలోడ్ ఫ్రమ్ ది బిగినింగ్ టు టిల్ నౌ యూజింగ్ which the operating system has been designed. Okay, now some of the structures of operating system is simple structure, next one is monolithic structure, next one is layered approach structure, next one is microkernel, next one is module based structure. Okay, now so ivanni kuda different structures of operating system. Okay, now so ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా వన్ బై వన్, ప్రతి స్ట్రక్చర్ కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకేనా, సో దాన్ని డిసడ్వాంటేజ్, మేజర్గా ఒక స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే మేజర్గా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేస్తూ మళ్ళీ సెకండ్ దానికి వస్తాము. సెకండ్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ థర్డ్కి వస్తాము. ఇలా వేరియస్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ కానీ చూసినట్లయితే మనకున్నటువంటి ఈ ఫస్ట్ యూనిట్ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ అనేవి అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లో థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రాసెస్ గురించి ఉంటుంది. ఓకేనా, ప్రాసెస్ స్టేట్స్ అండ్ ఐపీసీ మెకానిజమ్స్ ఇలా ఉంటాయి. ఓకేనా, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చరు అండ్ అట్ ద సేమ్ టైము ప్రాసెస్ అని నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్. అందరూ ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ఆన్ యువర్ వీడియో. అందరూ వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి. అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి. ఫస్ట్ అబ్బాయిలందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఎంతమంది ఉన్నారు? 24 ఉన్నారు. ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి.